అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం చూసుకుని ప్రభు బలను సమీపించడానికి ముందుకు సాగుదాం. టోనీ ఇవాన్స్ అనే ఒక దేవుని సేవకుడు బైబిల్ గ్రంథాన్ని గురించి ఒక మాట చెప్పారు. బైబిల్ గ్రంథం అనేది దేవుని స్వరము ముద్రించబడిన రూపంలో ఉన్నది అని ఆయన చెప్పారు. గాడ్స్ వాయిస్ ఇన్ ప్రింటెడ్ ఫామ్. మనము దేవుని వాక్యాన్ని వినేటప్పుడు, దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు దేవుని యొక్క స్వరాన్ని మనము వింటున్నాము అనే ఒక స్పష్టమైన అవగాహన మనము కలిగి ఉండాలి. అందరం కలిసి కీర్తనల గ్రంథము 15వ కీర్తన, అందరం కలిసి కీర్తనల గ్రంథము 15వ కీర్తన. ఐదు వచనాలు ఉన్నాయి. మార్చి మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 5 వచనాలు ఉన్నాయి. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? 3వ వచనం, అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందమోపడు. ఐదో వచనం, తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడును. ఇంకొక 2 వచనాలను కూడా మనం చదువుకుంటాము. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24, 25 వచనాలు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24, 25 వచనాలు చదువుదామండి అందరం కలిసి. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. ఇంకొక వాక్య భాగం కూడా చివరిగా చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22 నుంచి 24 వరకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22 నుంచి 24 వరకు చదువుదామండి అందరం కలిసి. ఇప్పుడైతే సియోనను కొండకును, జీవము గల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, 24 కూడా, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవ, ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించడానికి మాకు మీ వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. మీ వాళ్ళను సమీపించడానికి ముందుగా కావలసిన కొన్ని మాటలు ఆయన మేము విశ్వాసంలో వృద్ధి చెందడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి దివ్యమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము మా తండ్రి, ఆమేన్. ఈ కీర్తన దావీదు రాసిన కీర్తనగా మనం చూడొచ్చు. 15వ కీర్తనను దావీదు రాసిన కీర్తనగా మనం చూడొచ్చు. ఈ కీర్తనలోనికి వెళ్ళబోయే ముందు దావీదు యొక్క జీవితంలో నుంచి
ఒక 3 విషయాలు మీతో పంచుకోవాలి అని ఆశపడతా ఉన్నాను. 3 విషయాలు మీతో పంచుకోవాలి అని ఆశపడతా ఉన్నాను. మొదటి విషయం ఏంటి అంటే, దేవుడు దావీదుకి ప్రజలను పరిపాలించే ఆధిక్యతనిచ్చాడు. సో, ప్రజలను పరిపాలించే ఆధిక్యత దేవుడు దావీదుకి ఇచ్చినప్పుడు, ఆ యొక్క ఆధిక్యతలో దావీదు ఎలా ఉన్నాడు, ఎలా పరిపాలన చేశాడు అనే మాట ఒకటి రాయబడింది. చూడండి, అందరం కలిసి 78వ కీర్తన 72వ వచనం ఏమని రాయబడిందో చూద్దాం. 78వ కీర్తన 72వ వచనం ఏమని రాయబడింది? చదువుదాం అందరం కలిసి. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. దేవుడు తనకిచ్చిన బాధ్యతలో దావీదుని గురించి వ్రాయబడిన మాట, యథార్థ హృదయుడై వారిని పాలించెను. దేవుడు బాధ్యతనిస్తే నమ్మకంగా చేశాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. ఉదయకాల సమయంలో 15వ కీర్తన మనం ధ్యానించబోతా ఉన్నాము. దేవుడు మనకిచ్చిన బాధ్యతలలో ఎలా ఉన్నాము? దేవుడు మనకిచ్చిన బాధ్యతలలో ఎలా ఉన్నాం మనం? ఒకసారి మనము ఆలోచన చేయాలి. రెండవది, దావీదుకు దేవుడు పాటలు పాడడానికి మంచి తలాంతునిచ్చాడు. దాని గురించి కూడా బైబిల్లో వ్రాయబడింది. దాని గురించి కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. చూడండి ఒకసారి ఆ మాటను కూడా ఒకసారి చూడడానికి ప్రయత్నం చేద్దాం. 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం అందరం కలిసి చదువుదామండి. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషయా కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషక్తుడై మహాధిపత్యము నొందిన వాడును, ఇజ్రాయేలీయుల స్తోత్ర గీతములను మధుర గానము చేసిన గాయకుడు నగు. ఎటువంటి గానం చేశాడంట? మధుర గానము. అంటే బహుశా నేను ఆ వాయిస్ ఏ స్కేల్లో పాడారు దాని గురించి కంటే కూడా తన అంతరంగంలో నుంచి దేవుణ్ణి స్తుతించిన వ్యక్తిగా ఉన్నాడు. ఒకటి బాధ్యతనిస్తే దేవుడు దాని గురించి యథార్థంగా పాలించాడు అని చెప్పి. ఒకవేళ అల్టిమేట్ గా దేవుడు కూడా నీకు ఈ బాధ్యతనిచ్చాను, ఏం చేశావు అని అడిగితే మనం కూడా ఒక రోజున జవాబు చెప్పాలి. తర్వాత దేవుడు తనకి తలాంతునిస్తే దేవుని కొరకే ఆయన ఉపయోగించినట్లుగా ఇక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. దేవుడు మనకిచ్చే తలాంతులు దేని కొరకై మనము ఉపయోగిస్తా ఉన్నాం? దేని కొరకై మనము ఉపయోగిస్తా ఉన్నాం? ఎంత చక్కటి మాట వ్రాయబడింది. ఇజ్రాయేలీయుల స్తోత్ర గీతములను మధుర గానము చేసిన గాయకుడు. చాలా కీర్తనలు మనం వర్షిప్ లో నాకు తెలిసి 75% ఎవరు ఆరాధన వర్తమానం తీసుకున్నా చాలా వరకు మనం కీర్తనలోనికి వెళ్తాం. తర్వాత క్రొత్త నిబంధనలో నుంచి కూడా మనం మాట్లాడతాం. దేవుడు తనకిచ్చిన దానిని ఎలా ఉపయోగించారు అనేది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మూడవది, అందరం కలిసి మూడవ మాటను కూడా చూడడానికి ప్రయత్నం చేద్దాం. 2వ సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 46 నుంచి మనం చదువుదాం. 46 నుంచి మనం చదువుదాం, లేకపోతే 47 నుంచి చదువుదామండి అందరం కలిసి. 47 నుంచి. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని
ఈ దండు వారందరూ తెలుసుకున్నారు. ఏమండి, యుద్ధంలో కత్తి లేకపోతే, డాలు లేకపోతే ఎలా గెలుస్తాడు ఆ వ్యక్తి? ఒకవేళ యుద్ధానికి వెళ్ళిన వ్యక్తి అతని చేతిలో కత్తి లేదనుకోండి, డాలు లేదనుకోండి, ఎక్కడికొచ్చావు అని అడుగుతారేమో. దావీదు అంటున్నాడు, దేవుడు కత్తి చేత, ఈట చేత రక్షించేవాడు కాదు. మన జయోన్ గ్రూప్ లో కూడా డైలీ డివోషన్ పెడతా ఉన్నారు లాజరస్ గారు. మీరు చదువుతున్నారు లేదో, రోజు చదివినప్పుడు ఈ వర్షే వచ్చింది. ఆయన రక్షించడానికి కత్తి అవసరం లేదు, ఈట అవసరం లేదు ఆయన రక్షించడానికి అని చెప్పి దావీదు ఏమంటున్నాడంటే, యెహోవా ఎలా రక్షిస్తాడో నువ్వు తెలుసుకుంటావు అని చెప్పి 49వ వచనంలోనికి వద్దాం అందరం కలిసి. చూడండి ఏమని వ్రాయబడిందో, వర్స్ 49 అందరం కలిసి. తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి, దావీదుకు వచ్చిన ఆ ఆ వడిసెలు విసిరేది కూడా తన ప్రాణాన్ని ప్రక్కన పెట్టి అక్కడ దేవుని నిమిత్తమై నిలవబడిన వ్యక్తిగా మనం చూస్తాం. దేవుని నిమిత్తమై నిలవబడిన వ్యక్తిగా మనం చూస్తాం. అటువంటి దావీదు 15వ కీర్తన రాసిన దానిని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఈ 3 విషయాలలో కూడా, నా బాధ్యతల విషయాలలో, దేవుడు నాకు ఇచ్చిన తలాంతుల విషయాలలో, లేకపోతే దేవుడు నాకు ఇచ్చిన ఏదైనా నైపుణ్యం విషయంలో నేను అవి దేవుని కొరకు నేను ఉపయోగించగలుగుతా ఉన్నాను. దేవుని కొరకు నేను ఉపయోగించగలుగుతా ఉన్నాను. 15వ కీర్తనకి ఒక టైటిల్ ఏంటి అంటే, 15వ కీర్తనకి టైటిల్ అంటే సియోను వాసి యొక్క కీర్తన, లేకపోతే సియోనుకు యాత్ర చేసే వారి యొక్క కీర్తన. మనమందరం యాత్ర చేస్తా ఉన్నాం, ఒకే విశ్వాసం, యాత్ర చేస్తా ఉన్నాం. యాత్ర చేసేవారి కీర్తన అని ఒక దేవుని సేవకుడు అన్నారు. ఇంకొక దేవుని సేవకుడు అంటే కొంచెం మనసులో ఉంటుంది అని ఇవి చెప్తా ఉన్నాను, వేరొక ఆలోచన ఏమి కాదు. కానీ ఇంకొక దేవుని సేవకుడు ఇలా ఒక చిన్న సెంటెన్స్ రూపంలో ఆయన ఒక చిన్న భావంగా ఇలా చెప్పాడు. దేవుని ఇంట ప్రవేశ ద్వారం దగ్గర నీకు ఒక అర్థం ఇవ్వబడుతుంది. దేవుని ఇంట ప్రవేశ ద్వారం దగ్గర నీకు ఒక అర్థం ఇస్తాడు. దానిలో నిజాయితీగా చూసుకో. నిజాయితీగా చూసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సరిచేస్తాడు. నిన్ను సరిచేసినప్పుడు దేవుని ఇంటిలో ధైర్యంగా నిలబడతావు. నిన్ను పిలిచిన దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు అంటాడు. ఇది యాత్ర చేసే కీర్తన, అంటే మనం ప్రయాణానికి ఉపయోగపడే కీర్తన. రెండవది, ఆ ప్రయాణంలో పరీక్షించుకోవడానికి, సరిచేయబడ్డానికి, దేవుని దగ్గర సహవాసాన్ని కలిగి ఉండడానికి ఉపయోగపడే కీర్తన. ఈ కీర్తనలోనికి వెళ్దాం, అందరం కలిసి ఈ కీర్తనలోనికి మనం వెళ్దాం. ఈ కీర్తనలో లాస్ట్ వర్స్, చివరి వచనాన్ని మీరు ఒకసారి గమనిస్తే గనక, ఈ కీర్తనలో చివరి వచనాన్ని గమనిస్తే గనక ఏమని వ్రాయబడిందంటే, ఈ ప్రకారము చేయువాడు. అంటే ఈ ప్రకారము చేయువాడు మన జీవిత విధానం గురించి వ్రాయబడి, విశ్వాసి యొక్క జీవిత విధానం గురించి వ్రాయబడింది. ఏమవుతుంది అక్కడ చూడండి, ఈ ప్రకారం చేయవాడు ఏమవుతాడు? ఎన్నడూను కదల్చబడి. ఇది ఈ కీర్తన యొక్క ఎండింగ్. తర్వాత ఇందాక మనం మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చదివాం. ఈయన మాటలు విని దాని చొప్పున చేయువాడు ఏమవుతాడంట? నిలకడగా ఉంటాడు కదా, నిలకడగా ఉంటాడు. బహుశా అక్కడ సారాంశం, ఇక్కడ సారాంశం మనకు సరిపోతా ఉంది. హెబ్రీలకు రాసిన పత్రికలో, నువ్వు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసుని వద్దకు పిలువబడ్డావు. కాబట్టి ఈ యొక్క విశ్వాసి యొక్క జీవితంలో
దావీదు యొక్క అనుభవంలో నుంచి ఏమేమి ఉండాలి అని ఆయన ఆయన ఈ కీర్తనను రాశాడు. చూడండి, అందరం కలిసి చదువుదాం. మొదటి వచనాన్ని అందరం కలిసి చదువుదాం. యెహోవా. ఈ ఈ ఈ యెహోవా అనే ఈ మాటలో చాలా అర్థాల యొక్క సమ్మేళనం అండి ఇది. దాంట్లో నిత్యుడు అని వస్తుంది, సర్వాధికారి అని వస్తుంది, నిబంధన చేసి నెరవేర్చే దేవుడు అని వస్తాడు, నిత్యుడు అని వస్తుంది. అంటే దావీదు ఈ కీర్తన రాస్తా ఉన్నప్పుడు దేవుని పట్ల ఆయన దృక్పథం, దేవునిని ఆయన వ్యక్తిగతంగా ఎలా అర్థం చేసుకున్నాడు. ఆరాధన చేసేటప్పుడు కూడా దేవుణ్ణి అర్థం చేసుకున్నప్పుడు మన ఆరాధన భిన్నంగా ఉంటుంది, రొటీన్గా ఉండదు. నేను కొంతమంది ఆరాధన వింటా ఉన్నాను, చాలా చాలా జెన్యున్ గా ఉన్నట్టు అనిపించింది కొంతమంది చేసిన దేవుడు ఎవరో అర్థం అవ్వాలి. ఇక్కడ దేవుడు ఎవరో అర్థం చేసుకున్న దావీదు రాస్తా ఉన్నాడు, యెహోవా. తర్వాత నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. ఇక్కడ మనం రెండు చూడొచ్చు. ఏం చూడొచ్చు అంటే గుడారము అనే మాట, పరిశుద్ధ పర్వతం అనే మాట. ఈ రెండు కూడా ఇజ్రాయేలీయులు దేనికి ఉపయోగిస్తారు అంటే దేవుణ్ణి ఆరాధించడానికి, అక్కడ బలులు అర్పించడానికి ఈ ప్రాంతాలను. సో దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని దగ్గర సరి చేసుకోవడానికి ఇజ్రాయేలీయులు ఈ యొక్క రెండు వాటిని వాళ్ళు ఉపయోగించేవాళ్ళు. ఏమండి, ఇక్కడ వ్రాయబడిన ఈ మాటలో ఇక్కడ దేవునితో సహవాసం చేయడానికి తలాంతులు ఉండాలి అని వ్రాయబడలేదు, లేకపోతే మెటీరియల్ థింగ్స్ ఉండాలి అని రాయబడలేదు, లేకపోతే ఇంకొకటి వ్రాయబడలేదు. ఇక్కడ వ్రాయబడిన విషయాలు ఏంటి? దేవునితో సహవాసం కలిగి ఉండడానికి ఏమి కలిగి ఉండాలి, దేవుడు ఏం చూస్తాడు, దేవుడు ఏం కోరుకుంటా ఉన్నాడు, ఆయన హృదయం యొక్క చప్పుడు ఏంటి అనేది దావీదు రాశాడేమో అనిపిస్తా ఉంటుంది. చూడండి, ఒక్కొక్కటిగా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. 2వ వచనంలో నుంచి ఈ విషయాలు ప్రారంభమవుతాయి. చూడండి, మొదటిది యథార్థమైన ప్రవర్తన. దీన్ని గ్రీక్ లో నుంచి మూల అర్థాన్ని తీసుకుంటూ వస్తే, నేను సింపుల్ గా తీసుకున్న ఒక అర్థం ఏంటంటే సిన్సియారిటీ. ఇంకా దీన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని మాటలు చెప్తాను. ప్రవర్తన ఒక ప్రదేశంలో ఒకలాగా, ఇంకొక ప్రదేశంలో ఇంకొకలాగా ఉండదు. ప్రవర్తన మారిపోదు. నేను బాధతో ఒక విషయం చెప్తాను. చాలా మంది ఇంటిలో సంఘంలో ఉన్నట్టు ఉండరు. ఇంటిలో ప్రవర్తన వేరే ఉంటది, సంఘంలో ప్రవర్తన వేరే ఉంటది. నేను అనుకుంటున్నాను, మిమ్మల్ని వాళ్ళు భరిస్తున్నారు. మిమ్మల్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? భరిస్తున్నారు మిమ్మల్ని వాళ్ళు. ఎందుకు మారిపోతుంది ప్రవర్తన? యథార్థమైన ప్రవర్తన. ఒంటరిగా ఉన్నప్పుడు ప్రవర్తన వేరుగా ఉంటుంది, 10 మందిలో ఉన్నప్పుడు ప్రవర్తన వేరుగా ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు శాస్త్రులు పరిసయ్యుల గురించి మాట్లాడేటప్పుడు వారు మాయావేషము ధరించుకో. ఒకవేళ ప్రవర్తన ఒక చోట ఒకలాగా ఉంటుంటే మనం కూడా ఆ వేషాన్ని ఎక్కడో మన జీవితంలోనికి ఆహ్వానించిన వారమే కదా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నా ప్రవర్తన మారిపోతా ఉందా? నా ప్రవర్తన ఏ ప్రదేశంలోనైనా, 10 మందిలోనైనా, ఒక్కరిలోనైనా, ఒంటరిగానైనా నా ప్రవర్తన ఒకేలాగా ఉంటుందా? ప్రవర్తనను గురించి దేవుడు ఎంత లెక్కిస్తాడో తెలుసా? ప్రవర్తనను గురించి దేవుడు ఎంత లెక్కిస్తాడు అంటే మనం చదువుదాం. చూడండి, అందరం కలిసి కీర్తనల గ్రంథము 37వ కీర్తన. రండి అందరం కలిసి కీర్తనల గ్రంథము 37వ కీర్తనలో
రాయబడిన ఒక మాటను మనం చదువుకుందాం. 23వ వచనం ఏమని రాయబడిందో చూడండి. 23వ వచనంలో రెండవ మాట ఏమని రాయబడిందో చూడండి. 37వ కీర్తన 23వ వచనం రెండవ భాగం. వాని ప్రవర్తనను చూచి ఆయన ఆనందించును. మన ప్రవర్తన యథార్థమైనదిగా ఉంటే దానిని దేవుడు చూసినప్పుడు ఆనందిస్తు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి మరి ఒక అవకాశం ఇస్తున్నాడు. మన ప్రవర్తనలో యథార్థతను కలిగి ఉండడం. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న పిలుపులో ఉన్న భాగాన్ని ఒకసారి మనం గమనించాలి. దేవుడు ఆనందించడం. చాలాసార్లు మనుషులు ఆనందించడం అనే దాన్ని మనం ఆలోచన చేస్తాం. చాలా తక్కువ సార్లు దేవుడు ఆనందించడం అనే దాన్ని మనం ఆలోచన చేస్తాం. ఈ జనరేషన్ ప్రాబ్లం అదే. కాబట్టి దేవుడు ఆనందించే ఆ ప్రవర్తనను నేను కలిగి ఉన్నాను. ఇంకొక మాట కూడా చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందకరము అని రాయబడింది. నువ్వు అటువంటి హృదయంతో వెళ్ళి దేవునితో మాట్లాడుతూ ఉంటే దాని అర్థం అదే కదా. నువ్వు యథార్థతతో వెళ్ళి దేవునితో మాట్లాడుతూ ఉంటే దేవుడు ఆనందించే ప్రార్థన చేసి ఎన్ని రోజులైంది. అసలు దేవుడు మన ప్రవర్తనను చూసి ఆనందించే అటువంటి జీవితాన్ని మనం కలిగి జీవించామా? ఒకసారి ఉదయకాల సమయం మనం పరీక్ష చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందుకే యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, హృదయ శుద్ధి గలవారు చెప్పండి. హృదయ శుద్ధి గలవారు ఎక్కడి నుంచి వస్తుంది? హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. దేవుని దగ్గరికి వెళ్ళి మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోవడం ద్వారా ఇటువంటి ప్రవర్తనను మనం దావీదు యొక్క జీవితంలో నేను పాజిటివ్స్ 3 చెప్పాను. కానీ దావీదు కూడా పాపం చేశాడు. చాలా కాలం దాన్ని దాచుకున్నాడు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి కడిగి వేసుకున్నాడు. నన్ను కడుగు ప్రభువా, నేను నీతో ఉండే ఆనందాన్ని కోల్పోయాను ప్రభువా అని 51వ కీర్తనలో దావీదు చేసిన ప్రార్థనను మనం అక్కడ చూడగలుగుతాం. మొదటిది యథార్థమైన ప్రవర్తన అని చూస్తాం. రెండోది చూద్దాం అందరం కలిసి. ఏమని రాయబడిందో, నీతి ననుసరించుచు. ఇది క్రియలను గురించి మాట్లాడుతాం. నీతి ననుసరించడం అనేది క్రియలను గురించి మాట్లాడుతాం. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకి ప్రయాణం చేస్తా వెళ్తా ఉన్నారు. అంజూరపు చెట్టు కనిపించింది. పచ్చగా ఉంది, మంచిగా కనిపిస్తా ఉంది. దాని దగ్గరకు వెళ్ళారు, కానీ ఫలాలు ఏమీ కనిపించలేదు. ఇక్కడున్న నాతో సహా మన అందరితో సహా మనం పైకి పచ్చగా కనిపిస్తున్నామేమో, కానీ లోపల ఫలాలు లేవు. మైసెల్ఫ్ ఆల్సో, నేను కూడా పచ్చగా ఉండడానికే కనపడుతూ ఉన్నానేమో, ఫలాలు లేని అంతరంగపు స్థితిని కలిగి ఉన్నాను. ఒకవేళ మన జీవితంలో కూడా ఆ అంజూరపు చెట్టుని చూసినప్పుడు ఫలాలు లేనిదిగా ఎలా ఉందో, నీ జీవితం నా జీవితం కూడా క్రియలు లేనిదిగా ఉంటాయి. సో క్రియలు అనేది మనం థియరీ వింటాము, తర్వాత ప్రాక్టికల్స్ చేస్తాం. ప్రాక్టికల్స్ ఉన్నాయా లైఫ్లో? దేవుని వాక్యాన్ని చేస్తా ఉన్నా. నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు ప్రోగ్రామ్ ఒకసారి ఎగ్జిక్యూట్ అయ్యేది కాదు. అవ్వకపోతే మళ్ళీ చేయమనేవాళ్ళు. మళ్ళీ దాన్ని చేయాలి, తిరిగి ప్రాక్టీస్ చేయాలి. ఎగ్జిక్యూట్ అవుతుందా? ఎగ్జిక్యూట్ అయితేనే అక్కడ నీకు మార్కులు పడతాయి. కాబట్టి ఉదయకాల సమయంలో మనము క్రియలు కలిగిన జీవితాన్ని మనము కలిగి ఉన్నామా?
దీనిలోనే ఇంకొక అర్థం ఏంటో తెలుసా? నీతిని అనుసరించడం అనే దానికి రిఫ్లెక్షన్. యేసుప్రభువారిని మనం రిఫ్లెక్ట్ చేస్తా ఉంటాం సొసైటీ. మన క్రియల ద్వారా రిఫ్లెక్ట్ చేస్తాం. కొన్నిసార్లు దేవుని భయం కలిగిన వారు చేసే క్రియలు మనకి జీవితాంతం గుర్తుంటాయి. అన్న ఇలా చేశారు, అన్న ఇలా మాట్లాడారు, అటువంటి పరిస్థితుల్లో కూడా లైఫ్ లాంగ్ గుర్తుంది. అందుకే బైబిల్లో కూడా ఒక మాట ఉంది కదా, వాని క్రియలు వాని వెంట ఏం వెళ్తాయి, నీ వెనకాల ఏమొస్తాయి చెప్పాలి. ఏమి వెళ్తాయి, ఏమొస్తాయి నీ వెనకాల? ఏం తీసుకుని పోతాం? ఏం తీసుకుని వెళ్ళగలం మనం? క్రియలే కదా. దేవుని కొరకు ఈ క్రియలు కలిగిన జీవితాన్ని మనం కలిగినాం. ఒకవేళ క్రియలు లేకపోతే, ప్రాక్టికల్స్ గా అవి మన జీవితంలో లేకపోతే ప్రభువా క్రియలు కలిగిన జీవితాన్ని నాకు అనుగ్రహించండి ప్రభువా అని దేవుణ్ణి అడగవలసిన వారమై ఉన్నాము. ఒకటి యథార్థమైన ప్రవర్తన, రెండవది నీతిని అనుసరించడం, మూడవది హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అంతరంగం మాటలు వేరుగా ఉండవు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అలా వేరుగా ఉన్న ఒక చోట ఒక ప్రవక్తను పంపించి మాట్లాడాడు. దేవుడు అలా అంతరంగము మాటలు వేరుగా ఉన్నప్పుడు దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం, మీరు పెదాలతో నన్ను స్తుతిస్తా ఉన్నారు, కానీ మీ హృదయం నాకు దూరం. దేవుడు ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా? వాళ్ళ సాక్రిఫైసెస్ ని, వాళ్ళ అర్పణలను దేవుడు ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా? మ్యాచ్ కావాలి. దేవుడు అంగీకరించాలి అంటే మ్యాచ్ అవ్వాలి. ఇది ప్రతిరోజు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం దీన్ని నేర్చుకుంటాం. నూతన స్వభావముగా ఇది మనలో దేవుడు ఉంచుతాడు, దాన్ని అభ్యాసం చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానపు బలము మనము దీనిని చేసేటట్లుగా చేయగలం. ఆయన లోకమును జయించాడు, మనకి కూడా జయ జీవితాన్ని ఇవ్వగలిగిన వాడు. ఎప్పుడు అంటే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు అటువంటి జీవితాన్ని మనకి కూడా అనుగ్రహించగలడు ఆయన. మీరు గెహజీని మనం చూస్తే, ప్రవక్త అడుగుతాడు కదా, ఎక్కడికి వెళ్ళావు గెహజీ అని అడుగుతాడు. నేను అంటాను, చాలా స్మార్ట్ ఆన్సర్ చెప్పాడు. నేను ఎక్కడికి పోలేదు అంటాడు. నేను ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాను కదా. ప్రవక్త చెప్తాడు, నువ్వు వెళ్ళడం నాకు తెలియదు అనుకుంటున్నావు. తన మాటలు వేరు, అంతరంగం వేరు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో యోధా కూడా అంతే కదా, తన ముద్దు వేరు, తన అంతరంగం వేరు. మీరు అనొచ్చు, అన్న ఇది ఎవరో చేసేదని. లేదు, యేసుప్రభువు వారికి చాలా దగ్గరగా ప్రవక్తకు చాలా దగ్గరగా జీవించిన కాబట్టి మన జీవితాల్లో కూడా దీనిని గురించి పరిశీలన మనము కలిగి ఉండాలి. తర్వాత 3వ వచనంలోనికి వద్దాం అందరం కలిసి. 15వ కీర్తన 3వ వచనంలోనికి మనం వద్దాం అందరం కలిసి. అటివాడు నాలుకతో కొండెములాడడు. చార్లెస్ స్పర్జన్ గారు అబద్ధాల గురించి చాలా సింపుల్ గా 3 విషయాలు చెప్పారండి. భలే అనిపించింది నాకు. విశ్వాసి అబద్ధాలను ప్రాక్టీస్ చేయడు, అంటే అబద్ధాలతో తన జీవితాన్ని నడిపించడు. అబద్ధాలలో ఇన్వెస్ట్ చేయడు. తాత్కాలికమైన అబద్ధాన్ని బట్టి కలిగే ప్రయోజనాన్ని కోరుకోడు. తర్వాత అబద్ధాలలో ఎంజాయ్ చేయడు, సంతోషించడు. అరే నేను అబద్ధం చెప్పాను, అయిపోయింది, భలే అని ఏమన్నా. ఇన్వెస్ట్ చేస్తా ఉన్నాం, ప్రాక్టీస్ గా ఉంటాం, ప్రతి వాటిలో ఆనందిస్తా ఉంటాం. అందుకే పౌలు ఎఫెసీయులకు రాస్తూ అంటాడు కదా, మీరు అబద్ధమాడుట మాని
మీ పొరుగు వానితో ఏం పలకాలి? చెప్పండి, ఏం పలకాలి మనం? సత్యం పలక. ఇవి మానేసామా? సత్యాన్ని పలుకు. అబద్ధమాడుట మాని సత్యాన్ని పలక. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ విషయంలో, మన మాటల విషయంలో ఎలా ఉన్నాము? అది అది మనతో ఉండే వారి యొక్క సంబంధాలకు ఎంత ప్రభావాన్ని చూపిస్తుంది అబద్ధం? ఒకసారి ఆలోచించాలి. మనం మిగిలిన వాటిని కూడా కంటిన్యూషన్ చేద్దాం. మధ్యలో ఒక మాట చెప్పాలని ఆశపడతాను. ఈ కీర్తనలో ఉన్న లక్షణాలన్నీ ఒకే ఒక వ్యక్తిలో ఉన్నాయి. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ కీర్తనను అభ్యాసం చేస్తున్నాము అంటే, ఈ కీర్తనను ప్రాక్టీస్ చేస్తున్నాము అంటే, ఆ కీర్తనను మన హృదయంలో పెట్టి నడుచుకుంటున్నాము అంటే క్రీస్తు సారూప్యతలోనికి మార్చబడతాం. క్రీస్తు సారూప్యతలోనికి మార్చబడతాం. ఈ కీర్తన 2 తెలియజెప్తుంది. ఒకటి దేవునితో సంబంధం, రెండవది మనుషులతో సంబంధం. ఈ కీర్తనను జాగ్రత్తగా గమనిస్తే దేవునితో సంబంధం, మనుషులతో, హారిజాంటల్ అండ్ వర్టికల్ రిలేషన్షిప్. ఈ 2 విషయాలు కూడా ఈ కీర్తన మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం గమనించగలుగుతాము. 3వ వచనంలో 2వ మాటను చదువుదాం. అందరం కలిసి 15వ కీర్తన 3వ వచనంలో 2వ మాటను చదువు. తన చెలుకానికి ఏం చేయడంట? కీడు చేయడు. కీడు చేయడు. కీడు చేసే మనసు. ఎదుటి వ్యక్తికి భంగం అంటే ఎదుటి వ్యక్తికి మేలు కాదు కానీ నష్టపోయే స్థితిని కలుగా చేయడు. ఎదుటి వ్యక్తికి నష్టపోయే స్థితిని కలుగు. నేను చాలా బాధతో చెప్తున్నానండి. ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసితో మాట్లాడితే ఆ విశ్వాసి మందిరం మానేసి మన మాటలు బిల్డ్ చేసే విధంగానే ఉండాలి కానీ మన మాటలు హాని చేసే విధంగా మన మాటలు ఉండకూడదు. మనం కట్టబడడానికే పిలువబడ్డాం. మనము వారిని పడగొట్టడానికి మనం పిలువబడలేదు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఇంకొక మాట కూడా చదువుదాం. తన చెలుకానికి కీడు చేయడు. ఏమని రాయబడింది? తన పొరుగు వాని మీద ఏం మోపడంట? నింద మోపడు. వెరిఫై చేసుకోకుండానే మనం చాలాసార్లు నింద మోపేస్తూ ఉంటాం. కుటుంబంలో భార్యాభర్తల మధ్య, లేకపోతే తల్లిదండ్రులైన వారు పిల్లలతో, లేకపోతే కొన్నిసార్లు నాకు చాలా షేమ్ అనిపించే విషయం ఏంటంటే, మా పాప చెప్పేది వినకుండానే ఏదో ఒక మాట మాట్లాడేసేయడం, ఏదో ఒక చిన్న దెబ్బ వేసేయడం. తర్వాత తన ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత అనిపిస్తుంది, అరే నేను ఎందుకు వినలేకపోయాను. అది కుటుంబానికి సంబంధించింది. అయితే నింద మోపడాన్ని కూడా దేవుడు చూస్తా ఉన్నాడు. దేవుడు కౌంట్ చేస్తా ఉన్నాడు. కాబట్టి మన తోటి వారితో ఎటువంటి సంబంధాలను మనము కలిగి ఉండాలి? ఎటువంటి సంబంధాలను మనం కలిగి ఉండాలి? ఎవరి మీదైనా నింద మోపేటప్పుడు 1కి 2 సార్లు వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకోకుండా మనం చేసేది నష్టాన్ని తెస్తుంది అని జ్ఞాపకం చేస్తాను. తన పొరుగు వాని మీద నింద మోపడు. 4వ వచనాన్ని చదువుకుందాం అందరం కలిసి. 15వ కీర్తన 4వ వచనంలోనికి వద్దామండి. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ఏ సంబంధానికి ప్రాముఖ్యతనిస్తాడు? ఎవరితో సంబంధానికి ప్రాముఖ్యతనిస్తాడు? దేవుని ప్రజలైన వారితో. ఏమండి, నిజంగా మీకు ఏదైనా కష్టం కలిగింది అనుకోండి, కనీసం ఒక 10 రోజులు ప్రార్థన చేసేది ఎవరు? సంఘమే కదా. నేను డేవిడ్ అని గురించి చెప్తున్నానని కాదు. మా ఆంటీ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు, అది చివరి రోజు చనిపోవడానికి, అంకుల్ వచ్చి చాలా కంఫర్ట్ చేశారు.
మా అంకుల్‌ని డేవిడ్ అంకుల్ చాలా కంఫర్ట్ చేశారు. అంటే నేను జరిగింది చెప్తా ఉన్నాను. ఇక్కడ రాయబడిన మాటను మనం చూస్తే గాడ్లీ ఫెలోషిప్. ఎవరితో సహవాసం ఉంటుంది మనకి? ఎవరితో సహవాసాన్ని ప్రాముఖ్యంగా ఎంచుకుంటా ఉన్నాం? ఎవరితో సహవాసాన్ని ప్రాముఖ్యంగా ఎంచుకుంటా ఉన్నాం? దేవుని ప్రజలతో సహవాసాన్ని కూడా దావీదు ఇక్కడ తను వేరే రాజులతో సంబంధాన్ని, సహవాసాన్ని గురించి మాట్లాడట్లేదు. ఆయన రాజు కాబట్టి ఇంకొక రాజుతో కలిగి ఉండాలనో, లేకపోతే యుద్ధానికి సంబంధించిన వారితో సహవాసాన్ని కలిగి అది కాదు. దేవుని భయము కలిగిన వారు. దేవుని భయము కలిగిన వారు. దేన్ని మనము మన జీవితంలో ప్రాముఖ్యమైన దానిగా మనము ఎంచుకుంటా ఉన్నాము అనే దాన్ని మనం గమనించాలి. దేవుని ప్రజల సహవాసం నీ శ్రమలలో వారు నీతో ఉండి ప్రార్థన చేస్తారు. దేవునిలో ఎదగడానికి నీతో ఉంటారు. అల్టిమేట్‌గా ఒక రోజున దేవుడు మనల్ని ఏ పర్పస్ కోసం అయితే సిద్ధం చేశాడో, వీళ్ళందరి మధ్యలో మనం ఉంటున్నప్పుడు షేప్ చేయబడి, నేర్చుకుని, సరిదిద్దుకుని, ఒక రోజున మన అల్టిమేట్ డెస్టినీ ఏదైతే ఉందో అక్కడ మనం అబ్రహాము యాత్ర చేస్తా ఉన్నప్పుడు ఫస్ట్ తను షెకెము అనే ప్రార్థనకు వచ్చాడు. తర్వాత వెంటనే బేతేలు దగ్గరికి వస్తాడు. బేతేలులో అబ్రహాము ఒక పని చేస్తాడండి. ఏం చేస్తాడంటే బలిపీఠాన్ని కడతాడు. తర్వాత గుడారాన్ని కూడా వేసుకుంటాడు. బలిపీఠం ఏమని చెప్తుందో తెలుసా? దేవునితో సంబంధాన్ని బలిపీఠం చెప్తా ఉంటే, గుడారం ఏమని చెప్తుందో తెలుసా? నేను ఇక్కడ వాసిని కాదు. నేను ఎక్కడ వాసిని? చెప్పండి, ఎక్కడ వాసిని? పరలోక వాసి. షేప్ చేయబడతాం. దేవుని ప్రజలతో మనం ఉన్నప్పుడు నేర్చుకుంటాం, స్ట్రెంగ్తన్ చేయబడతా ఉంటాం, ఎదుగుతాం. తర్వాత ఒక రోజున దేవుడు ఎవరిని తీసుకుని వెళ్ళడానికి రాబోతూ ఉన్నాడు? సంఘం కోసమే కదా. ఆ సంఘంలో నీవు కూడా ఆ డెస్టినేషన్ పొందు. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దావీదు వేటిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు? ఈ లక్షణాలు మన జీవితంలో ఎలా మనము కలిగి ఉన్నాము అనే దాన్ని ఆలోచన చేయాలి. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. నష్టము కలిగినను మాట తప్పడు. ఒకవేళ మాట ఇచ్చాం, చేయలేకపోయాం, కొంచెం టైం ఇస్తారా? లేకపోతే కొంచెం వెసులుబాటు ఇస్తారా? నాకు అడగడంలో తప్పేం లేదు. కానీ అల్టిమేట్‌గా మన మోటో దాన్ని తప్పించుకోవడం కాదు. అల్టిమేట్‌గా దాని నుంచి మనం దానికి భిన్నంగా వ్యవహరించడం కాదు. ఈవెన్ ఇంకా చిన్న విషయాల్లో చెప్పాలి అంటే, మీ భార్యకు మీరు ఏదైనా మాట ఇచ్చినా, ఒకవేళ భార్యలు భర్తకు ఏదైనా మాట ఇచ్చినా, లేకపోతే తల్లిదండ్రులు పిల్లలకు ఏదైనా మాట ఇచ్చినా, దాన్ని కూడా తప్పకూడదు. దాన్ని కూడా ఒకవేళ కుదరకపోతే మనం వారితో మాట్లాడాలి. ఇంకొకసారి, లేకపోతే ఇంకొక అవకాశం, లేకపోతే నెక్స్ట్ టైం. మాట తప్పడం అనేది మనం పిల్లల దగ్గరే అభ్యాసం చేసుకుంటే ఆటోమేటిక్‌గా బయట కూడా మనం అభ్యాసం చేస్తాం. చాలా మంది కొంతమందిని చూసినప్పుడు ఎంతగా మాట తప్పిపోతా ఉంటారు. ఆలోచన చేయాలి. 15వ కీర్తన 5వ వచనంలోనికి వద్దాం. అందరం కలిసి 15వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. తన ద్రవ్యమును వడ్డీకియ్యడు. గ్రీడీనెస్ ని, దురాశను కలిగి ఉండడు. ధనాన్ని మనం జీవితం కొరకే చూస్తున్నామా? ధనాన్ని దేవుని ప్లేస్ లో మనం పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నామా? ధనాన్ని జీవించడం కోసమే పెట్టుకుంటున్నామా? ఎలా చూస్తాం?
ఒకవేళ ధనానికే ప్రాధాన్యత పెరిగిపోయింది అనుకోండి, దేవుని యొక్క స్థానాన్ని మనం కోల్పోయే వారంగా ఉంటాము. తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు. దాని పట్ల మన దృక్పథం ఏంటి? దేవుడు ఈ భూలోకంలో నా అవసరతల నిమిత్తం దేవుడు నాకు ఇచ్చింది అని గుర్తిస్తా ఉన్నాం. ఒకసారి మనము ఆలోచన చేయాలి. తర్వాత క్రింద వ్రాయబడిన మాటను మనం చూస్తే, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. నీతి అంటే దేవుని మార్గాలలో నడుచుకోవడం, ఆయన్ని రిఫ్లెక్ట్ చేయడం. న్యాయము అంటే ఇతరులతో యోగ్యమైన సంబంధాలను కలిగి ఉండడం. నీతి దేవునికి మనకి మధ్య ఉండే స్థితి అయితే, ఇక్కడ న్యాయం అనేది నీకు ప్రజలతో ఉండే సంబంధం. న్యాయమైనవిగా మన సంబంధాలు ఉండాలి. ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుడు మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడే ఈ విషయాలన్నీ దాంట్లో పెట్టాడు. నువ్వు దేవుణ్ణి ఎంత తెలుసుకుంటావో నీ సంబంధాలు అంత మంచిగా ఉంటాయి. చాలాసార్లు మనం అనుకుంటాము, ఏదేదో చేస్తే అనుకుంటాం, కానీ నీ సంబంధాలలో కూడా దేవుడు ఆనందిస్తాడు, మహిమ పొందుతాడు. న్యాయాన్ని కలిగి ఉన్నప్పుడు, అబద్ధం ఆడకుండా ఉన్నప్పుడు, నింద మోపకుండా ఉన్నప్పుడు, కీడు చేయకుండా ఉన్నప్పుడు, ఇటువంటి సంబంధాలు మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు దానిని కూడా లెక్కిస్తాడు అనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాటను చదువుకుని మనం ముగించుకుందాం. 15వ కీర్తన చివరి మాట, ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును దేవుని యొక్క తోడును అతను అనుభవించగలుగుతాడు. అందుకే దావీదు జీవితంలో దేవుడు ఈ మాట చెప్పడానికి ఇష్టపడ్డాడండి. దావీదు జీవితాన్ని గురించి దేవుడు ఈ మాట చెప్పడానికి ఇష్టపడ్డాడు. ఏంటి ఆ మాట? ఒకసారి మీతో పంచుకోవాలి అని ఆశపడుతూ ఉన్నాను. 89వ కీర్తన 21వ వచనం చూడండి. దావీదు జీవితాన్ని గురించి దేవుడు చెప్పిన మాటను మనం చూస్తే, 89వ కీర్తన 21వ వచనంలో దేవుడు ఇక్కడ వ్రాయబడిన మాటను చదువుదాం. అందరం కలిసి. నా చెయ్యి ఎడతెగక అతనికి, ఏమండి, వాట్ యువర్ ప్రామిస్, వాట్ యువర్ అష్యూరెన్స్, వాట్ యువర్ ప్రొటెక్షన్. ఒక మానవుని గురించి ఇందాక ఆరాధన, అసలు అతన్ని జ్ఞాపకం చేసుకోవడానికి నువ్వు ఎవరు అని అక్కడ మాట్లాడుతూ ఉంటాయి 8వ కీర్తనలో. ఇక్కడ దేవుడు అంటాడు, నా చెయ్యి అతనికి ఎడతెగక. దేవుడు అబ్రహాం దేవుడు అని చెప్పుకోవడానికి ఆయన ఏమో సిగ్గుపడలేదు. ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అని చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. వాళ్ళలో లోపాలు ఉన్న దేవుడు వారిని సరిచేసి తన మార్గం వైపు దేవుడు వాళ్ళని నడిపిస్తా ఉన్నాడు. దేవుడు దావీదును గురించి కూడా ఈ మాట చెప్పడానికి ఎంత, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును. తర్వాత ఏమని రాయబడింది? నా బాహుబలము అతన్ని ఏం చేస్తుందంట? బలపరుచు. మనం న్యూ టెస్టిమెంట్ లో కూడా హెబ్రీయులకు రాసిన, సదాకాలము నేను మీకు, ఏమండి సిమిలారిటీ కనిపిస్తా ఉంది అక్కడికి ఇక్కడికి. సదాకాలం నేను మీకు తోడాను. దేవుడి నుంచి ఒక స్థిరత్వాన్ని కోరుకుంటున్నావేమో, దేవుడు తోడై ఉండే ఒక జీవితాన్ని కోరుకుంటా ఉన్నావేమో. దేవుడు అడుగుతా ఉన్నాడు, యథార్థమైన హృదయాన్ని కలిగి ఉన్నాం, నీతిని అనుసరించే వారంగా ఉన్నాం, హృదయపూర్వకంగా సత్యం పలికే వారంగా ఉన్నాము, కొండెములాడే వారంగా ఉన్నాం, ఇతర వ్యక్తులకు కీడు హాని చేసే వారంగా ఉన్నామా? బహుశా కన్క్లూజన్ గా, అంటే మరలా రిపీట్ చేస్తున్నాను అని అనుకోవద్దు, కన్క్లూజన్ గా ఈ మాటలు చెప్తా ఉన్నాను. ఎగ్జామిన్ చేసుకుందాం, పరీక్ష చేసుకుందాం. రెండవది, మన మాటలకి కాపుదలను పెడదాం. పరీక్ష చేసుకుందాం, మన మాటలకి కాపుదలను పెడదాం. మన మాటల్లో దేవుడు ఆశించిన స్థితిలో, దేవుడు కోరుకున్న విధానంలో మాట్లాడడానికి ఇష్టపడదాం. మూడవది, దేవుని ప్రజల సహవాసాన్ని
ఎక్కడ నెగ్లెక్ట్ చేసే వారుగా ఉండదు, హానర్ చేసేవాళ్ళం. ఈవెన్ తోటి బిలీవర్ని కూడా హానర్ని చేసే సంబంధాలు మనము సంబంధాలను మనం కలిగి ఉందాం. ప్రాక్టీస్ చేద్దాం. యథార్థతను, నమ్మకత్వాన్ని ప్రాక్టీస్ చేద్దాం. యథార్థంగా ఉండడానికి, నమ్మకంగా ఉండడానికి నాకు సహాయం చేయండి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ గల తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మొదటిగా మాతో మీరు మాట్లాడడానికి ఇష్టపడినందుకే వందనాలు. మీ యొక్క మార్గం ఏమై ఉందో మాతో ఎంతో స్పష్టంగా మాట్లాడారు ప్రభువా. వీటిని గ్రహించడానికి, నేర్చుకోవడానికి, నడుచుకోవడానికి, జీవించడానికి, మీ సారూప్యతలోనికి మార్చబడడానికి ఆయన మేము మా హృదయాలను కఠినపరుచుకోకుండా, దాటివేయకుండా, లోబడడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి దివ్యమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము మా తండ్రి. ఆమేన్.